గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు వరంగల్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాక. ఏవీవీ కళాశాల 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా విద్యా సంస్థ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి. రాజకీయ ప్రత్యర్థులను అధికారులను బెదిరించేందుకే సిట్ ఏర్పాటు. జగన్ ప్రభుత్వంపై మండిపడ్డ చంద్రబాబు. టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు. 40 ఇయర్స్ ఇండస్ట్రీకి ఏమైందని ప్రశ్న. డీటెయిల్స్ చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. మద్యం ధరలను పెంచి మందుబాబులను పొట్టకొడుతున్నారంటూ రంకెలేస్తున్నారని మండిపడ్డారు. పీపీఏలను సమీక్షించి తక్కువ ధరకే కరెంటు కొనుగోలు చేద్దామని ప్రభుత్వం భావిస్తుంటే అడ్డుపడతారని అన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ పైన దర్యాప్తు చేయవద్దంటారని దుయ్యబట్టారు. తన మాజీ పీఎస్ ఐటీ అధికారులను అడ్డుకోవడం దొరికితే కక్ష సాధింపు అంటారని విమర్శించారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీకి ఏమైందని ప్రశ్నించారు. రాజకీయ ప్రత్యర్థులను అధికారులను బెదిరించేందుకే, బ్లాక్మెయిల్ చేసేందుకే సిట్ స్టాండ్ కమిటీలను వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని స్పష్టంగా అర్థమవుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. విశాఖ భూములపై సిట్ నివేదికను పక్కన పెట్టి మరో సిట్ ఏర్పాటు చేసి వాస్తవాలను తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. అమరావతి, విశాఖలపై ఉన్న ఆరోపణలపై వాస్తవాలు వెలుగులోకి రావాలనే ఉద్దేశమే కనుక జగన్ ప్రభుత్వానికి ఉంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ నియమించే జ్యుడిషియల్ విచారణ ద్వారా అది సాధ్యం తప్ప మీ పోలీస్ అధికారులతో వేసిన సిట్ స్టాండ్ కమిటీల వల్ల వాస్తవాలు బయటకు రావు అని ప్రజలు భావిస్తున్నారని ధ్వజమెత్తుతూ వరుస ట్వీట్లు చేశారు. వైఎస్ వివేక హత్య కేసుపై ఏర్పాటు చేసిన సిట్ పై నమ్మకం లేదని, సిబిఐ విచారణ కావాలని జగన్ కు సోదరి వరుస అయ్యే డాక్టర్ సునీత హైకోర్టుకు విన్నవించుకున్న విషయాన్ని ప్రస్తావించారు. నిర్దిష్ట అంశాలపైన జ్యుడిషియల్ విచారణ జరిపితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చంద్రబాబు సూచించారు. నేడు ఉదయం 10 గంటలకు సాంస్కృతిక రాజధాని విద్యా సంస్థల నిలయమైన వరంగల్ మహానగరంలోని ఏవీవీ కళాశాల ఏర్పడి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా విద్యా సంస్థ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా భారతదేశ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు విచ్చేయనున్నారు. ఆయన రాక కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్లో కమిషన్ ఏజెంట్లు ఆందోళనకు దిగారు. పాత కమిషన్ ఏజెంట్లు నూతనంగా వచ్చిన కమిషన్ ఏజెంట్లను వేధిస్తున్నారని, వారి ఆగడాలను భరించలేకపోతున్నామని ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు.
क्या? पूरा ऊपर से मिले तो परवाह नहीं। दोनों तरफ से लेता हूँ। और क्या बोलो तो पूरे मार्केट में चेयरमैन लगा పైకి 3 సెంటీ రేపండి సుమారు పైకి కొత్త లైసెన్స్ కమిషన్ న్యాయం జరగాలి. కొత్త లైసెన్స్ తీసుకున్న కమిషన్ ఏజెంట్ న్యాయం జరగాలి. కొత్త లైసెన్స్ తీసుకున్న కమిషన్ ఏజెంట్ న్యాయం జరగాలి. मेरा नाम शेख मुजीब है। मैं गुटी मलकापुर वेजिटेबल मार्केट का कमीशन एजेंट हूँ। मेरा बोलना ये है कि यहाँ पे मार्केटिंग में जो है पूरे पुरानी एसोसिएशन वाले पूरा यहाँ गड़बड़ कर रहे हैं, जिसकी वजह से हमारे जो नए लाइसेंस अपनी मार्केटिंग डिपार्टमेंट चेयरमैन साहब अपने जितने ऑफिशियल्स हैं सब भाई जो पुराने लोग हैं जिसको रोज़गार के लिए परेशानी थी उनके हालात देख के नए लाइसेंस कमीशन एजेंट के लिए कारोबार के लिए देने के बाद यहाँ पे जगह भाई आज ने कल दुकान बना के देंगे बोल के उनसे वादा भी हुआ कि ये नए लोग जो है रेडी तो है भाई आज ने कल जब दुकान बना के देंगे जब कारोबार करेंगे, जब तक तो जितनी ओपन प्लेस है मार्केट में खुली जगह है उसमें बैठ के कारोबार कर रहे हैं। तो ये लोग नाहक जो है मिलके भाई यहाँ नहीं करना। हालांकि चेयरमैन साहब मार्केटिंग ऑफिशियल्स को किसी को प्रॉब्लम नहीं है, ये पुराने एसोसिएशन वाले इनको प्रॉब्लम्स हो रही कि भाई ये पार्किंग प्लेस है बीच में कैसा दुकानों के सामने जब मेन कारोबार चलने वाला है वहाँ पे जो है कारोबार करने की जगह पे पार्किंग रखते बढ़ रहे हैं। కేంద్ర ప్రభుత్వం దేశాన్ని విభజించేందుకే ఎన్ఆర్సీ సిఏఏ ఎన్పీఆర్ బిల్లు తీసుకువస్తున్నారని ప్రజలలో సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించాలని హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో క్రైస్తవ సంఘం ప్రతినిధులు అన్నారు. I first thank to All India Christian Federation and Mercy Madam Sir to call me here, and today I will explain what is NRC, NPR, CAA and about reservation also. Just now Krishna Sir has spoken that what will happen if we boycott. I will explain that also. तो मैं आज आप तमाम का शुक्रिया अदा करता हूँ कि आप लोग ने मुझे यहाँ पे बुलाया और मैं काफ़ी खुश हूँ कि आप लोग भी CAA, NRC, NPR के लिए स्टैंड लिए हैं। मैं आपको बता दूँ कि NPR, NRC, CAA क्या है। फर्स्ट ऑफ ऑल ये अनकॉन्स्टिट्यूशनल है। ये आर्टिकल 14, आर्टिकल 15, आर्टिकल 21 का वॉल्यूशन है। सेकेंड चीज ये एनआरसी इसीलिए हो रहा है कि हिंदुस्तान में घुसपैठी आए हैं उनको फिल्टर करना है। ये ऐसी हो रहा है जैसा कि 1% ब्लैक मनी हिंदुस्तान में था और हम पूरे इसको सफर करे थे एंड इट्स फेल। दूसरी चीज हमको पहली चीज ये है कि एनआरसी में जैसा कि कॉन्स्टिट्यूशन में है हमारे प्रियम्बल में लिखा हुआ है वी द पीपल ऑफ इंडिया, हम सब एक है लिखा हुआ है, सबके लिए एक ही कानून है। तो एनआरसी में हमारे को इंक्लूड मुस्लिम्स फर्स्ट ऑफ ऑल बीइंग ए मुस्लिम आई एम सेइंग दैट हमको इंक्लूड नहीं किया गया। अगर एनआरसी में हमारा नाम आता है और हम घुसपैठिए साबित होते हैं तो हमको बाहर निकाल देंगे। दूसरी चीज ये है एनआरसी है क्या। एनआरसी ये है कि आप लोग आपके घर पे एनपीआर के लिए 1 अप्रैल को आएंगे, 1 अप्रैल को आपके घर पे आएंगे, आके पूछेंगे आपका नाम, आपके फादर का नाम, आपके फादर कहां पे पैदा हुए थे। मेनी आर रिवर्टेड क्रिश्चियंस, नाउ ही इज हैविंग द नेम ऑफ अल्बर्ट, ऑन दैट टाइम सम रेड्डी राव
whatever it may be, तो वो मैच नहीं होगा। दूसरी चीज, आपके फादर कहां पे पैदा हुए थे आपको पूछेंगे, आपके ग्रैंडफादर कहां पे पैदा हुए थे। ये एनपीआर होता है, सेंसस। ये गवर्नमेंट, इसको गवर्नमेंट को भी नहीं बताते एनपीआर, लेकिन ये गवर्नमेंट के अंडर में हो रहा है। उसके बाद आपसे तमाम डिटेल ले लेंगे, ड्राइविंग लाइसेंस पूछेंगे, आपका पैन कार्ड, आधार कार्ड, वोटर आईडी कार्ड, व्हाटएवर यू आर हैविंग, गवर्नमेंट प्रूफ, पासपोर्ट, ये सब ले लेंगे। लेके आपके पास से चले जाएंगे। आप खुश हो जाएंगे कि चलो भाई हमारा एमआरओ ऑफिस में सबमिट हो गया। जैसा साहब बोले कि अगर हम रजिस्टर्ड नहीं कराए तो क्या होगा। एमआरओ ऑफिस में चले जाएंगे, एमआरओ ऑफिस में आपकी फाइल रखे हुए रहेंगी। वहां पे हस्बैंड वाइफ 3 बच्चे अगर अपना एनपीआर अपने घर पे आके करवा रहे हैं तो वहां पे वाइफ का नाम पे डी लिख देंगे। डी मींस डाउटफुल सिटीजन। इट वाज ऑलरेडी हैपेंड इन हैदराबाद, 127 पीपल गॉट द नोटिसेस। डी मींस डाउटफुल। एक जगह पे बेटी के नाम पे डी लिख देंगे, एक जगह पे बाप के नाम पे डी लिख देंगे। तो वापस आपको नोटिस आएगी, सेकेंड स्टेप आपको नोटिस आएगी। नोटिस में ये लिखा हुआ रहेगा प्रूफ योर सिटीजनशिप। ना आधार कार्ड मान रहे आप, ना आप ड्राइविंग लाइसेंस मान रहे, ना आप वोटर आईडी कार्ड मान रहे जिससे आपको हम सिलेक्ट करके लाए हुकूमत में। आप कोई चीज नहीं मान रहे। पूरी दुनिया में अगर सब इंडियन है तो कैसा मानेंगे, पासपोर्ट। హైదరాబాద్ బండ్లగూడలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేతుల మీదుగా షాదీ ముబారక్ లబ్ధిదారులకు 608 చెక్కులు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానికులు భారీగా పాల్గొన్నారు। सबके लिए काम करेंगे। कोई आप वो मत समझो कि सबका करेंगे। और वो SC/ST फंड में बहुत पैसे पड़े हुए, बहुत कुछ कर सकते हैं। और आपके पास अगर SC/ST बच्चों को स्कॉलरशिप का, SC/ST के लिए छोटी इंडस्ट्री लगाने के लिए फ्री पैसे, बहुत कुछ है, मालूम होगा आपको। मैं आता हूँ मैडम के साथ, आके मैं अरे बराबर वही वालेकुम सलाम। कैसे अच्छे हैं आप? आपके छोटे भाई का नाम है नीरज। अच्छा, मैं नीरज बाबा को पैसा नहीं एक मिनट हाथ हटाइए आप। परवीन बेगम परवीन ये मुझे जान करना प्रधान अकबरुद्दीन मुबारक मोहतरमा फरिया शेख मोहतरम अब्दुल तालुका జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని హరిత హోటల్లో పురపాలక శాఖ ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి ప్రణాళిక సదస్సు కార్యక్రమంలో గద్వాల అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, డాక్టర్ అబ్రహాం, జిల్లా కలెక్టర్ శృతి ఓజా, జోగులాంబ గద్వాల జిల్లాలోని మున్సిపాలిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కమిషనర్లు పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో అన్ని మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఐజా మున్సిపాలిటీ కాంగ్రెస్ కౌన్సిలర్ శేక్షవాలి ఆచారి ఈ సమావేశంలో మాట్లాడుతూ అల్లంపూర్ నియోజకవర్గంలో 3 మున్సిపాలిటీలలో ఒక్క అధికారి కూడా రెగ్యులర్ గా లేడని, ఉన్న 2 కూడా ఇన్ఛార్జీలతో పాలన సాగుతోందని, పట్టణ ప్రగతి ఎలా అభివృద్ధి జరుగుతుందని ప్రశ్నించారు। సభలు, సమావేశాలు పెట్టి పట్టణ ప్రగతి ప్రణాళిక సదస్సు అని పేరుకు మాత్రమే గొప్పలు చెప్పడం కాదని, అన్ని మున్సిపాలిటీలలో అధికారులు సక్రమంగా నియమించినట్లయితే పట్టణ అభివృద్ధికి అందరూ సహాయపడతారని, మున్సిపాలిటీ ఏర్పడి 6 సంవత్సరాలు అయిందని, గతంలో ఇక్కడ మున్సిపల్ అధికారులు లేని కారణంగా 80 లక్షల రూపాయల బడ్జెట్ వెనక్కి
వెనక్కిపోయిన సందర్భం ఉన్నదని, మున్సిపాలిటీలో 7 కోట్ల రూపాయలు ఉన్నాయని, అది కూడా వెనక్కిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై, ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. 3 మున్సిపాలిటీలలో అల్లంపూర్ నియోజకవర్గంలోని ప్రతి మున్సిపాలిటీలో మేనేజర్, కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికార, ఇతర సిబ్బందిని వెంటనే నియమించాలని, అప్పుడు పట్టణం అభివృద్ధి చేయడానికి వీలవుతుందని, అలా జరగని పక్షంలో పట్టణ అభివృద్ధి ప్రణాళిక సదస్సులు కేవలం సభలు, సమావేశాలకే తప్ప అభివృద్ధి జరగదని కాంగ్రెస్ కౌన్సిలర్ శేక్షవాలి అన్నారు. ఏ విధంగా పట్టణ ప్రణాళిక రూపొందిస్తారో చెప్పండి. అధికారులు లేని మున్సిపాలిటీ ఏ విధంగా రన్ అయితే చెప్పండి. అసలు అధికారులే లేరు. అసలు ఏ ఎస్టిమేషన్ ఎన్నిక ఇప్పటిదాకా మున్సిపాలిటీ భవనానికి ఎస్టిమేషన్ ఎన్నిక చేత కాలే. 5 సంవత్సరాలు గడిచిపోయింది. మరి ఏ విధంగా పట్టణ ప్రణాళిక నడుస్తుంది చెప్పండి సార్. ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్లను తీసేయండి. అసలు ఇన్ఛార్జ్లు ఎక్కడో మేనేజర్ ఉంటే ఇక్కడ ఇన్ఛార్జ్ ఉంటాడు, ఎక్కడో ఏ ఉంటే ఇక్కడ ఇన్ఛార్జ్ ఉంటాడు. ఈ ఇన్ఛార్జ్ల వ్యవస్థను తీసేసి ఫస్ట్ పూర్తిగా రెగ్యులర్ గా ఇక్కడ అపాయింట్ చేస్తే తప్ప ఈ పట్టణ ప్రణాళిక కానీ ఏ అభివృద్ధి పని అయినా ముందుకు నడుస్తుంది తప్ప ఇన్ఛార్జ్లతో ఏ అభివృద్ధి నడవదు. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. ఎందుకంటే 5 సంవత్సరాలు ఐజపట్టణంలో 25వ కమిషనర్ నడుస్తున్నాడండి. అసలు స్టేట్ లో ఎక్కడ జరగలే. మరి ఇటువంటి 25వ కమిషనర్ 5 years లో ఒక మున్సిపాలిటీకి చేంజ్ అయితే ఎక్కడ అభివృద్ధి పనులు నడుస్తాయి చెప్పండి. ఏ వర్క్ చూసినా ఏఈ కావాలా. ఏఈ ఎక్కడి నుంచో వనపర్తి ఇన్ఛార్జ్ అంటాడు, మహబూబ్ నగర్ ఇన్ఛార్జ్ అంటాడు. ఎక్కడి నుంచి పనులు స్టార్ట్ అవుతాయండి. ఇప్పుడు మీరు ఫస్ట్ మెక్కి బస్సు ఎక్కి కూర్చుంటాం కౌన్సిలర్లు, డ్రైవర్ లేడు, ఏ పనులు స్టార్ట్ చేస్తామండి. ఏఈ లేడు, అకౌంటెంట్ లేడు, మేనేజర్ లేరు. ఇక్కడ ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ లో ఉన్నటువంటి వ్యక్తులు 40-50 వేల జనాభాకి 30,000 మంది ఉంటే ఏ విధంగా పారిశుద్ధ్యం పనులు కొనసాగుతాయండి. ఫస్ట్ మీరు ఒక శాసనసభ్యుడిగా మీరు ఈ యొక్క అధికారులను తీసుకురండి. మా యొక్క పనిని మేము కూడా ఊరిని డెవలప్ చేసుకోవాలని చెప్పేసి ఈరోజు ఏరిని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మున్సిపాలిటీ ఎలక్షన్ లో నిలబడి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చినాం. కానీ మాకు ఈ రోజు మీరు చెప్పిన ఈ పట్టణ ప్రణాళికలు నడవాలన్నా కూడా ఆఫీసర్లు లేరు. మరి ఆఫీసర్ లేని పనిపై ఏ విధంగా చేయగలుగుతాం మేము? గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక ఉద్యమ నాయకులు దొనికెని కృష్ణ, సౌదీ శాఖ అధ్యక్షులు దొంతుల శివాజీ ఆదేశాల మేరకు హైల్ ఇన్ఛార్జి సృజన్ నంది మరియు చింతకుంట గంగాధర్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో బోయిన్పల్లిలో తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయాలని నిరసన తెలియజేయడం జరిగింది. మార్చిలో జరిగే బడ్జెట్ సమావేశాలలో గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రతి ఏటా బడ్జెట్ 500 కోట్ల నిధులు కేటాయించి గల్ఫ్ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గల్ఫ్లో చనిపోయిన వారి మృతదేహాలు తొందరగా ఇంటికి చేరే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్నలందరికీ జేఎన్ఆర్ఐ పాలసీ ఈ రోజు ఇక్కడ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే జీడబ్ల్యూసీ సౌదీ శాఖ అధ్యక్షులు దొంతుల శివాజీ అన్న ఆదేశాల మేరకు ఇక్కడ మనం తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీలో నిరసన చేయడం జరిగింది. అయ్యా కేసీఆర్ సార్, ఇక్కడ గల్ఫ్లో ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఎంతోమంది మన తెలంగాణ గల్ఫ్ బిడ్డలు ఉన్నత చదువులు చదువుకొని ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు, కష్టపడుతున్నారు. ఇప్పటికైనా దయచేసి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జీడబ్ల్యూసీ గల్ఫ్ అవగాహన వేదిక తరపున అయ్యా కేసీఆర్ సార్, మీరు గల్ఫ్ పర్యటనకి అస్తా అని ఎన్నో బూటకపు మాటలు చెప్తున్నారు. ఇంతవరకు దాని గురించి ఎలాంటి క్లారిటీ కానీ మీరు స్టేట్మెంట్స్ కానీ ఇవ్వట్లేదు. ఎప్పుడో ప్రెస్ మీట్ పెట్టినామా, మేము గల్ఫ్ పర్యటనకు వస్తాము, మేము గల్ఫ్ బాధితులను ఆదుకుంటాము, మీరు అందరూ మా తెలంగాణ బిడ్డలు అని చెప్పి బూటకపు మాటలు బంద్ చేసి ఇప్పటికైనా శుద్ధితోటి తెలంగాణ గల్ఫ్ బిడ్డలను ఆదుకోవాలి. 1275 మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 1275 డెడ్ బాడీలు ఇక్కడ నుంచి మన తెలంగాణ కస్తే వాళ్ళ ఏ ఒక్క కుటుంబాన్ని మీరు ఆదుకోలేరు, మీ గవర్నమెంట్ ఆదుకోలేదు. సిగ్గు చెడు సార్ ఇది మీకు. మీ గవర్నమెంటు అసలు ఉందా లేదా అన్నది ఈరోజు ప్రశ్నార్థకం. ఇప్పటికైనా సార్ సంపూర్ణ ఎన్ఆర్ఐ పాలసీ 500 కోట్లతోని అమలు చేసి మాకు ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. మాకు కావాల్సిన ముఖ్య డిమాండ్స్ ఏంటంటే ప్రతి ఎంబసీలో మన తెలంగాణ అధికారిని ఒకరు నియమించాలి. అలాగే ప్రతి ఇండియన్ ఎంబసీలో మన తెలంగాణకు సంబంధించిన ఒక టోల్ ఫ్రీ నెంబర్ అనేది పెడితే మాకు ఎంతో ఉపకారం అవుతుంది. ఏమైనా ఇబ్బంది ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్కి మేము కాల్ చేసి మాకు ఏమైనా ఇబ్బంది ఉంటే మేము చెప్పుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. దయచేసి ఇప్పటికైనా మీరు ఇలాంటి డిమాండ్స్ అని మా విని మీరు ఇప్పటికైనా మాకు సహకరించి ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయాలి సార్. ఇంతవరకు ఏ ఒక్క కుటుంబాన్ని ఆదుకున్న పాపాన మీ గవర్నమెంట్ పోలే. అసలు మీ గవర్నమెంట్ ఉందా లేదా అన్నది ఈరోజు మాకు డౌటు. ఎప్పటికైనా సరే ఒక ప్రెస్ మీట్ పెట్టినామా, మేము గల్ఫ్ పర్యటనకు పోతున్నాం, మేము ఆదుకుంటామని మీరు దొంగ హామీలు అయితే ఇస్తున్నారు. కానీ ఇంతవరకు అయితే ఏది చేసింది లేదు. ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేస్తాను 2014 నుంచి మీరు చెప్పిన బూటకపు మాటలు విని మారు ఎంతోమంది చనిపోయినారు. కానీ ఏ ఒక్కళ్ళ బతుకులు మారలే. అయ్యా కేసీఆర్ సార్, ఇప్పటికైనా కళ్ళు తెరిచి తెలంగాణ బిడ్డలను ఆదుకోవాలి. గల్ఫ్లో బాధపడుతున్న వీళ్ళ కుటుంబాలకు ఎవరు భరోసా? ఇక్కడ చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఎవరు భరోసా? చనిపోయిన ఒక డెడ్ బాడీని సౌదీ నుంచి ఇండియాకి పంపించాలంటే 2 నెలలు 3 నెలలు పడుతుంది. ఒక పైసలు కావాలి, వాళ్ళ డెడ్ బాడీని పంపించాలంటే దగ్గరగా 5 నుంచి 10,000 రియాలు కావాలి. 10,000 రియాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎవరు కడతారు? మొన్ననే చూసినా మేము న్యూస్లో
అతను వాళ్ళ డాడీ ఇక్కడ చనిపోతే ఆ అమ్మాయి ఇంటికాడ నుంచి 2 లక్షల రూపాయలు ఇక్కడికి పంపించి వాళ్ళ తండ్రి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన పరిస్థితిలో దౌర్జన్యమైన పరిస్థితిలో మనం బతుకుతున్నాం. ఇప్పటికైనా సిగ్గు చెడు సార్ మన తెలంగాణకి ఈ పరిస్థితులు ఇంకోసారి రాకుండా, ఇలాంటి పరిస్థితులు మన వాళ్ళకి ఎవరికి కలగకుండా. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం గోడిసేర్వాల్ గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ప్రతి ఏటా దర్శనమిస్తున్న నాగుపాము ఈ ఏటా కూడా శివరాత్రి ఉత్సవాలలో దర్శనమివ్వడం చర్చనీయాంశంగా మారింది. ప్రతి ఏటా నాగుపాము దర్శనమివ్వడంతో పలు జిల్లాల నుండి కాకుండా పలు రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో దీన్ని చూసేందుకు తరలివస్తుండడం విశేషం. ప్రతి ఏటా భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుని వారి వారి మొక్కులు తీర్చుకుంటూ పునీతులవుతున్నారు. ఇంకా వీడియో వాళ్ళకి పంపాలి, కీర్తి పిక్చర్లు అయ్యేవాళ్ళు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని సాలూర గ్రామంలో వెలసినటువంటి శ్రీ స్వయంభూ సోమలింగేశ్వర స్వామి ఆలయం అతి పురాతనమైనదిగా చెప్పుకోవచ్చు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు అందరూ ఏకమై ఆలయాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భారీ ఏర్పాట్లు చేసి ఆలయ ప్రాంగణంలో కుస్తీ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో గెలుపొందిన వారికి గ్రామ సర్పంచ్ మరియు గ్రామ పెద్దల చేతుల మీదుగా పారితోషికం ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ బోధన్ మండలం మినార్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. చేపలు పట్టడానికి వెళ్లి కుంట చెరువులో పడి తండ్రి కొడుకు మృతి చెందారు. దీంతో గ్రామంలోని విషాద ఛాయలు అలుముకున్నాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ తుఫ్రాన్ రోడ్ ఇండియన్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దౌలతాబాద్ మండలంలోని తిరుమలాపూర్ గ్రామానికి చెందిన శివంది బుచ్చయ్య వివాహ సామాగ్రి కొరకు తన బైక్ పై తుఫ్రాన్ రోడ్డు వైపు నుండి గజ్వేల్ వస్తుండగా లారీ ఢీకొనడంతో మోకాలు విరగడంతో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించే లోపే మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బయట కూడా ఎక్కడ ఉంది కదా ఫోన్
హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ మరియు కంచన్బాగ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో గొర్రె చర్మాన్ని పులి చర్మంగా నమ్మిస్తూ అమాయకులను మోసం చేస్తున్న 2 వ్యక్తులను చాకచక్యంగా పట్టుకుని రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుండి నకిలీ పులి చర్మం, నకిలీ పులి గోర్లు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో వంట గ్యాస్ పట్ల వినియోగదారులు ఆందోళన చెందవద్దని గ్యాస్ ఏజెన్సీ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ అన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు గ్యాస్ వినియోగదారులు 5 కిలోమీటర్ల లోపు ఉంటే ఎటువంటి అదనపు ఛార్జీలు చెల్లించిన అవసరం లేదని ఆయన తెలిపారు. 5 కిలోమీటర్ల నుండి 15 కిలోమీటర్ల లోపు 20 రూపాయలు చెల్లించవలసి ఉంటుందన్నారు. 30 కిలోమీటర్ల నుండి ఇతర ఛార్జీలు ఉంటాయన్నారు. 5 కిలోమీటర్ల లోపు ఉన్న వినియోగదారులకు వంట గ్యాస్ సరఫరా చేసే సమయంలో బిల్లో ఎంత ఉంటుందో అంతే ఇవ్వాలని, తూకాల్లో వారికి వ్యత్యాసం ఉంటే కంపెనీ సీల్తో తూకం వేయించాలన్నారు. లేని పక్షంలో దగ్గర ఉన్న ఏజెన్సీలో సమాచారం అందించాలని సూచించారు. గ్యాస్ వినియోగదారులకు విజ్ఞప్తి. నా పేరు విజయ్ కుమార్, విజయ గ్యాస్ సర్వీస్ ప్రెసిడెంట్ను, అదే కర్నూలు జిల్లా ప్రెసిడెంట్ కూడా అన్ని గ్యాస్ కంపెనీలకు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ రూల్స్ ప్రకారము 5 కిలోమీటర్ల లోపల ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ సిలిండర్తో పాటు ట్రాన్స్పోర్టేషన్ కలిపే ఉంటుంది కనుక మీరు ఎలాంటి పైసలు కానీ ఇవ్వాల్సిన పని లేదు. 5 కిలోమీటర్లు దాటాక 15 కిలోమీటర్ల వరకు 20 రూపాయలు, 15 నుంచి అబోవ్ 15 ఉంటే 30 రూపీస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవ్వాలి. వినియోగదారునికి డెలివరీ బాయ్ క్యాష్ మెమో బిల్ ఇచ్చినప్పుడు ఇది ప్రతి నెల మార్పులు ఉంటుంది. 1వ తారీఖు ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఆ క్యాష్ మెమో బిల్లును చూసి ఎంత ఉందో దాని ప్రకారమే చెల్లించవలసిందిగా కోరడమైనది. అలాగనే నగదు రూపంలో లేకుండా కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ అంటే క్యాష్ ట్రాన్సాక్షన్ లేకుండా కూడా అన్ని ఈడీసీ మిషన్లు, ఈ భారత్ గ్యాస్ ఉంది, వే2 SMS ఉంది, అలానే అమెజాన్ ద్వారా కూడా మీరు మీ యొక్క డబ్బును ట్రాన్స్ఫర్ చేసి గ్యాసులు తీసుకోవచ్చు. ఇది తీసుకోవడం వల్ల 1 రూపాయి కానీ డెలివరీ బాయ్కి ఎక్కువ ఇచ్చేది ఉండదు. అది ఎలా ఉందో డిజిటల్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంతే అమౌంట్ వస్తుంది. అలానే ప్రతి ఒక్క డెలివరీ బాయ్ మీ ఇంటికి వచ్చినప్పుడు మా దగ్గర ప్రతి ఒక్క డెలివరీ బాయ్కి తూకం వేసే సార్టర్ స్కేల్స్ మేము పంపిణీ చేయడం జరిగింది. ఆ స్కేల్స్తో మీరు తూకం ఇప్పించుకొని ఫ్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ తీసుకొని మీరు సంతోషంగా డబ్బు ఇవ్వాల్సిందిగా కోవడమేది. సార్, అక్కడ తూకాలని వాళ్ళు కస్టమర్ ఏ విధంగా గుర్తుపట్టాలి? ఇది మీరు అడిగే విషయానికి తూకం అనేది వినియోగదారుడు ఎలా గుర్తించాలంటే, వినియోగదారునికి సిలిండర్ వస్తుంది. ఆ సిలిండర్ మీద 3 పక్కల ఖాళీ సిలిండర్ యొక్క ధర వెయిట్ రాసి ఉంటాం, టేర్ వెయిట్ అంటాం దాన్ని. అంటే అది 16 కేజీల, 15.8, 16.2 ఎంతో ఉంటుంది. దానికి 14.2 అంటే 14 కేజీల 200 గ్రాములకు మీరు డబ్బు కడుతున్నారు. ప్రపంచమంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంతా 14.2 కేజీకి డబ్బు కడతారు. ఆ దానికి 13.2 కలుపుకొని తీసుకునవలసిందిగా కోరడం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేడు వరంగల్కు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాక. ఏవీవీ కళాశాల 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా విద్యాసంస్థ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి. రాజకీయ ప్రత్యర్థులను, అధికారులను బెదిరించేందుకే సిట్ ఏర్పాటు. జగన్ ప్రభుత్వంపై మండిపడ్డ చంద్రబాబు. టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు. 40 ఇయర్స్ ఇండస్ట్రీకి ఏమైందని ప్రశ్న. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.